హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mrudula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrudula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము పిల్లి పెసర వడల రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు పిల్లి పెసర్లు, వీటిని ఇంగ్లీష్లో మాత్ బీన్స్ అంటారు, మరాఠీలో మట్కి అంటారు, మహారాష్ట్రలో ఇది చాలా ఫేమస్ లెంటిల్. ఈ మాత్ బీన్స్ అన్ని ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైయింగ్కి 2 కప్పుల నూనె. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఈ పెసర్లని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని బాగా కడిగి తగినన్ని నీళ్లు వేసి 4 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అవి పూర్తిగా నానిన తర్వాత ఇంకోసారి కడిగి నీళ్లు వార్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కడిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలోకి మనం కడిగి పెట్టుకున్న పెసర్లను కూడా వేసి నీళ్లు వేయకుండా, మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పెసర్లు చాలా తొందరగా గ్రైండ్ అయిపోతాయి, అందువల్ల కొంచెం చూసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలోకి ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి గుండ్రంగా వడలాగా ఒత్తుకొని మధ్యలో రంధ్రం పెట్టాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలోకి ఈ వడని నెమ్మదిగా వదలాలి. ఇలా ఒక బ్యాచ్కి 3 నుంచి 6 వడల వరకు నూనెలో వేయచ్చు. వడలు ఒకవైపు బంగారు రంగు వచ్చే వరకు వేగాక రెండో వైపుకి తిప్పి అటు కూడా వేయించాలి. ఇప్పుడు నూనెలోంచి తీసి పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పిల్లి పెసర వడలు రెడీ. ఇవి చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి. వీటిని అలాగే తినొచ్చు, లేదా మటన్ పులుసు, చికెన్ పులుసు, టమాటో చట్నీ ఆర్ నేతి బీరకాయ చట్నీతో తింటే ఇంకా చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.